హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం సాయిరామ్. అండ్ ఈరోజు కర్రీ ఏంటంటే, ఇన్ని రోజులు నేను చేయకపోవడానికి కారణం నాకు అస్సలు బాడీ సహకరించట్లేదు. ఇంకా దయించి ఇన్ని రోజులు నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇప్పుడు ఏం లేదు, ఇంకా పచ్చి జీడిపప్పు ఉంటుంది కదా, ఆ జీడిపప్పు శనగపప్పు ఒక రెడ్ క్యాప్సికమ్ వేసి కర్రీ అయితే ఉండడం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వేపుకోవాలి. మేమైతే దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాము, ఎందుకంటే మసాలా వేసుకుంటాం కాబట్టి. మీకు కావాలంటే తక్కువ వేసుకోండి. దీంట్లో కొంచెం లైటింగ్ యాక్ట్ అయింది, ఏమనుకోవద్దు. ఒకసారి క్లియర్గా నేను పసుపును అండ్ ఉప్పు వేసి కడిగాను, ఎందుకంటే అది డ్రీప్లో పెట్టాము జీడిపప్పు. సో అందుకని ఇలా ఈ కర్రీ మీరు ఏమైనా ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే షార్ట్ కూడా పెడతాను. ఫుల్ వీడియో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు షార్ట్ చూడండి, బట్ ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా పచ్చి జీడిపప్పు శనగపప్పు అయితే ముందే నానబెట్టుకోవాలి, కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు, మనం కారం వేసుకున్న కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో ఎవరైతే ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా 2 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. ఫ్రెష్ అయితే కాదులేండి, ఆల్రెడీ నేను నూరి పెట్టాను ఫ్రిడ్జ్లో. ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ముద్ద మసాలా అయితే గసగసాలు, యాలక్కాయ, లవంగాలు ఉంటాయి కదా, అదైతే నూరుకొని వేసుకున్నాం మేమైతే. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే గరం మసాలాతో వేసేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి వీడియో అంతా నేను తీసాను. అంతకుముందు అయితే మా తోటికోళ్ళ వాళ్ళ పాప తీసింది. సో ఇక్కడ వరకు ఇది అయితే నేనే తీసాను. కొంచెం కెమెరా అటు ఇట్లా ఉంటుంది, సో ఇగ్నోర్ చేసేయండి. ఇంకా రెడ్ క్యాప్సికమ్ వంట వేసాము. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది క్యాప్సికమ్ వేసుకుంటే, అది వేసుకొని కూడా తినచ్చు. మసాలా వేసుకుంటాం కాబట్టి కారం అయితే చూసుకొని అయితే వేసుకోండి, ఎక్కువ వేసేసుకోవద్దు, ఎందుకంటే మొత్తం కారం కారం అయిపోతుంది. ఇంకా వాటర్ అయితే తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ జీడిపప్పు డ్రీప్లో పెట్టాం కదా, అది నానిపోయి ఉంది. కారం అయితే నేను ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ వేయలేదు. సో కారం చూసుకొని అయితే వేసుకోండి. టేస్ట్ అయితే ఇది పచ్చి జీడిపప్పు చికెన్లో ఆర్ మటన్లో వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందంట. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ ప్లీజ్ నా ఛానల్లో ఫుల్ వీడియోస్ ఒకసారి చూడండి, ఎందుకంటే వాచ్ అవర్ ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది ఫుల్గా చూస్తే నాకు వాచ్ అవర్ వస్తుంది, ఎందుకంటే తెలుసు కదా మీకు మన గురించి. సో వాచ్ అవర్ రావాలంటే నా మీద లవ్ ఉంటే ఫుల్ వీడియో చూడండి గాయస్ ప్లీజ్. ఇంకా వాటర్ అయితే తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చి జీడిపప్పులో మేము వాటర్ వేసి కవర్లో కట్టి పెట్టాము, అది ఆల్రెడీ నానిపోయి ఉంటుంది. వాటర్ అయితే ఎక్కువ అసలు వేసుకోవద్దు, ఎందుకంటే విడిపోతుంది జీడిపప్పు. సో ఇంకా లాస్ట్లో అయితే నేను గరం మసాలా వేసుకున్నాను లైట్గా, మరీ ఎక్కువ కాదు. ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకొని మరీ చూసుకొని వేసుకోండి, ఎక్కువ ఉప్పు వేసినా కూడా అస్సలు బాగోదు. అలాగే కరెక్ట్గా కారం ఉప్పు ఉంటే కర్రీ ఏదైనా టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చి జీడిపప్పు ఎవరెవరికి ఇష్టమైతే కామెంట్ చేయండి. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఈసారి అయితే నేను దీంట్లో అసలు టమాటా కూడా యాడ్ చేయలేదు, చూసారా. అది గరం మసాలా చాలా కొంచెం వేసాను, ఎందుకంటే ఆల్రెడీ స్పైసీగా ఉంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.